హాయ్ అండి ఎవరైనా నేను ఉల్లి కారం చూపిస్తున్నానండి ఇవాళ. చాలా బాగుంటుందండి దోశకి. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎండుమిరపకాయలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కొంచెం 2-3 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలండి. మంచిగా వాటర్ వేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఉల్లి కారం రెడీ అయిందండి. పేనం పైన దోశ వేసుకోవాలి. ఉల్లికారం చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది. ఒకసారి ఇలా చేయండి, చాలా టేస్ట్ ఉంటుందండి. దోశ వేసుకొని మంచి వెడల్పుగా సన్నగా దోశ వేయండి. వేసిన తర్వాత చూడండి మొత్తం ఇట్లా అబ్జర్వ్ అయిపోవాలి. దానిపైన ఉల్లికారం వేయాలండి. ఉల్లికారం వేసి కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని అంతా స్ప్రెడ్ చేయాలి. దోశ పైన స్ప్రెడ్ చేసేసి చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిందండి. మళ్ళీ కొద్దిగా అంత ఆయిల్ వేసుకోవాలి. చూడండి దోశ రెడీ అయిపోయిందండి. దోశ ఆలు, దీని కాంబినేషన్ ఆలు చేశానండి నేను. ఆలు కూడా ఇంతకుముందు మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడండి, ఆలు ఫ్రై.